మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఈ రోజు as part of annual inspection పామిడి పోలీస్ స్టేషన్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ సినారియో ఉండొచ్చు అండ్ ఎలాగా కేసెస్ డిస్పోజల్ అవుతున్నాయి, స్టేషన్ ఫంక్షనింగ్. సో ప్రీవియస్ ఇయర్స్కి కంపేర్ చేస్తే క్రైమ్ సిచ్యువేషన్ ఎట్లాగా ఉంది, సో లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ఇవన్నిటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. సో గత సంవత్సరానికి కంపేర్ చేస్తే మోరర్లెస్ అన్ని ఏడ్స్లో కూడా క్రైమ్ తగ్గి ఉంది టిల్ అక్టోబర్ మంత్ మనం చూసినట్టయితే. సో కమింగ్ 2 months కూడా అదే దిశగా ముందుకెళ్ళి సో ఓవరాల్ ఇయర్ ఎండ్కి మనం చూసినప్పుడు కూడా క్రైమ్ రిడక్షన్ ఉండేటట్టు కనపడుతుంది ఫర్ నౌ. సో ఇంపార్టెంట్గా మనకు చూసినట్టయితే కొన్ని సింపుల్ యాక్ట్స్ ఉండొచ్చు, రోడ్ యాక్సిడెంట్స్ ఉండొచ్చు, ఈ థింగ్స్ మనకు పామిడిలో ఎక్కువ కనపడతాయి. సో దాని మీద కూడా మనము రివ్యూ చేయడం జరిగింది. రీజన్స్ ఏంటి, సో దాన్ని ఎలాగా మనము ఫర్దర్గా క్రైమ్ రెడ్యూస్ చేస్తాము దాని గురించి. అట్లాగే పాత ఓల్డ్ పెండెన్సీ కేసెస్ ఎన్ని ఉన్నాయి, దాన్ని ఎలాగ మనము ఫైనలైజ్ చేయాలా, ఎంత తొందరగా మనము ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఎవరు బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మనం ఎలాగ ఏ దిశగా మనము స్టెప్స్ తీసుకోవాలి, సో దాని మీద కూడా మనము ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇస్తాము లేదంటే బీట్స్ ఇంపోజ్ చేయడం కానీ ఈ ఆస్పెక్ట్స్ కూడా చేసినప్పటికీ కూడా సో ప్రజల తరపు నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఊరి నుంచి బయటకు వెళ్ళే టైంలో ఐ థింక్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టయితే మనము LHMS కెమెరాని వాళ్ళ ఇంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్స్టాల్ చేసి 24 hours వాళ్ళ హౌస్ని కూడా వాళ్ళు రిటర్న్ వచ్చేదాకా జాగ్రత్తగా మనం మానిటర్ చేసి వాళ్ళకి మళ్ళీ మనం హ్యాండ్ ఓవర్ చేయగలుగుతాం. లేదంటే వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళే టైంలో వాళ్ళ ఇంట్లో ఎటువంటి వాల్యుయబుల్స్ పెట్టకుండా లాకర్స్లో పెట్టడం ఉండొచ్చు. లేదంటే సింపుల్ ట్రిక్స్, హౌస్కి బయట నుంచి తాళం వేయకుండా లోపల నుంచి తాళం వేయడము, లేదంటే ఇంట్లో ఒక లైట్ ఆన్ చేసి ఉంచడము, లేదంటే ఈ పాలు అండ్ న్యూస్ పేపర్ వాళ్ళకి వేయొద్దు నెక్స్ట్ 2-3 days అని చెప్పడం, ఇట్లాంటి సింపుల్ బేసిక్ జాగ్రత్తలు కూడా మనకు చాలా వరకు హెల్ప్ చేస్తాయి. మనం చూసినప్పుడు కొన్ని మేజర్ గ్రేవ్ కేసెస్లో కూడా సింపుల్ తప్పులు చేస్తుంటారు. ఒక ప్రాపర్టీ అంతా కూడా ఇంట్లోనే ఒక లాకర్లో పెట్టేసి దానికి చూస్తే అక్కడే పక్కన బెడ్ కింద పిల్లో కింద పెట్టి ఉంటారు. సో ఇట్లాంటి మిస్టేక్స్ వల్ల కూడా మనకు చాలా వరకు లాస్ అవుతుంది ప్రాపర్టీస్. దీని గురించి పోలీస్ డే బీట్స్ ఉండొచ్చు, నైట్ బీట్స్ ఉండొచ్చు, లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ ఉండొచ్చు, డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేయడం ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్, నైట్ టైం కూడా ఎవరు బయట తిరుగుతుంటారో సస్పెక్టెడ్ పర్సన్స్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా మనము మొబైల్ స్కానర్ చెక్ డివైసెస్ వస్తున్నాయి ఇప్పుడు. సో దాని ద్వారా బయట తిరుగుతున్న వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది సస్పెక్ట్స్ కోసం. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రజల నుంచి కూడా ఈ అవగాహన ఉండి వాళ్ళ నుంచి కూడా కోఆపరేషన్ ఉన్నట్టయితే మనము ఓవరాల్ క్రైమ్ రిడక్షన్కి థ్యాంక్ యూ అండి.